హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రణయం ఎపిసోడ్ నెంబర్ 31. మేనక వెళ్ళిన తర్వాత అక్షిత్ కూడా ఆఫీస్కి వెళ్ళి ముందుగా మేనక చెప్పిన స్కిన్ కేర్ బ్రాండ్ యానివర్సరీకి సంబంధించిన ఫైల్ తెప్పించి చెక్ చేశాడు. మేనక చెప్పినట్లుగానే అందులో 200 మందికి డిన్నర్ ప్లాన్ చేసి పెట్టాడు మేనేజర్. దాంతో కొంచెం చిరాకు పడుతూనే ఆ లిస్టును షార్ట్ లిస్ట్ చేసి కేవలం 10 మంది వీఐపీలను మాత్రమే సెలెక్ట్ చేసిన అక్షిత్ నిజంగానే స్టాఫ్ను మార్చాల్సిన అవసరం ఉందని గ్రహించాడు. మరోవైపు అక్షిత్ దగ్గర నుండి సనాతో కలిసి డైరెక్ట్గా షూట్కి స్టార్ట్ అయ్యింది మేనక. దారి మధ్యలో సనా నెమ్మదిగా, మేడం, మీరిక ముందు అక్షిత్ సార్ దగ్గర ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదనిపిస్తుంది అని చెప్పింది. ఎందుకలా అంటున్నావు? నుదురు చెట్లిస్తూ అడిగింది మేనక. మీరెవరో అక్షిత్ సార్ కనిపెట్టేస్తారేమోనని నాకు డౌట్గా ఉంది అని నసుగుతూ చెప్పింది సనా. ఆ మాటకు మేనక కొంచెం తడబడుతూ, నీకెందుకలా అనిపించింది అని అడిగింది. పెద్దగా ఏం లేదు, కానీ నిన్న రాత్రి అక్షిత్ సార్ మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళేటప్పుడు మీరు సార్ చేతుల్లో పడుకొని చాలా గారాబంగా ప్రవర్తించారు. ఆ టైంలో మీ మాటలు వింటే మీకు సార్ ఎప్పటినుంచో తెలుసని అందరికీ అర్థమయ్యేలా ఉన్నాయి అని చెప్పింది సనా. వాట్? నేను అతని దగ్గర గారాలు పోయానా? నమ్మలేనట్లుగా అడిగింది మేనక. మీరు ఇలాగే చేస్తే సార్కి డౌట్ వస్తుంది అని చెప్పింది సనా. ఆ మాటతో మేనక ఆలోచనలో పడింది. అది చూసిన సనా, అంతేకాదు మేడం, మీరు నిన్న ఆఫీస్కి వెళ్ళినప్పుడు సార్ని కలవడానికి వెయిట్ చేస్తూ ఒక డిజైన్ కూడా గీశారు. ఆ డ్రాఫ్ట్ నా దగ్గరే ఉంది. మీరు వెంటనే దీన్ని కంప్లీట్ చేసి కాంపిటీషన్కి పంపిస్తే ఖచ్చితంగా 1 మిలియన్ రూపీస్ ఫస్ట్ ప్రైజ్ మీకే వస్తుంది అని చెబుతూ తన బ్యాగ్లో నుండి మేనక గీసిన డిజైన్ తీసి ఆమె చేతికి ఇచ్చింది. ఓ, రాత్రి దీన్ని డ్రా చేస్తూనే నిద్రపోయినట్లున్నాను. సరే, దీన్ని శ్రీనివాస్ గారికి పంపించి దీనికి సరిపడే ఆయిల్ పాయింట్స్ని రెడీ చేయమని చెప్పు. ఈరోజు రాత్రికి నేను దీన్ని కలర్స్ కూడా వేసి ఫైనల్ టచ్ ఇస్తాను అని చెప్పింది మేనక. వావ్, అయితే సూపర్ మేడం. మా మేడం 100 గార్డర్స్ గేమ్లోకి ఒక అద్భుతమైన ఎంట్రీ ఇవ్వబోతుంది అని ఉత్సాహంగా అంది సనా. ఈలోగా క్యాబ్ షూటింగ్ స్పాట్కి చేరుకోవడంతో ఇద్దరు సెట్లోకి వెళ్లారు. అప్పటికే సౌరభ్, దియా ఇద్దరు మేకప్ వేసుకుంటూ కనిపించారు. లోపలికి వచ్చిన మేనకను చూడగానే దియా సంతోషంగా దగ్గరికి వెళ్ళి హాయ్ అదితి అంటూ పలకరించి ఆమెతో కలిసి మాట్లాడుకుంటూ క్యారవాన్కి వెళ్ళింది మేనక. అది చూసిన సౌరభ్ కళ్ళు కోపంతో మండిపోయాయి. వాళ్ళిద్దరూ కలిసి తనను దూరం చేస్తున్నట్లుగా ఫీల్ అవుతూ తన చేతి పిడికలను బిగించి పక్కనే ఉన్న టేబుల్పై గట్టిగా కొట్టాడు. అది గమనించిన అతని అసిస్టెంట్, సార్, నాదొక చిన్న సలహా. రేపు మన డైరెక్టర్ గణేష్ బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మీరు అదితి మేడంతో ఇప్పటి వరకు ఉన్న గొడవలను క్లియర్ చేసుకోవడానికి ఇదే మీకు కరెక్ట్ టైం. మీరు ఒకసారి వెళ్ళి గణేష్ సార్తో మాట్లాడి రేపు మీ ఇద్దరినీ కలపడానికి హెల్ప్ చేయమని అడగండి. ఆల్రెడీ మీరు అదితి మేడం కోసం ఎండార్స్మెంట్ రిఫర్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా, అది కూడా మీకు హెల్ప్ అవుతుంది అని సలహా ఇచ్చాడు. ఎలాగైనా అదితితో ప్యాచప్ చేసుకోవాలని సౌరభ్ కూడా మనసులో బలంగా కోరుకుంటున్నాడు. అందుకే తన అసిస్టెంట్ చెప్పిన సలహా గురించి ఒక క్షణం ఆలోచించి, ఇది బాగానే ఉంది, నేను డైరెక్టర్తో మాట్లాడతాను అని అన్నాడు. అన్నట్లుగానే షూట్ గ్యాప్లో వెళ్ళి గణేష్తో మాట్లాడి తనకు అదితికి మధ్య ఒక మీటింగ్ అరేంజ్ చేయమని రిక్వెస్ట్ చేశాడు సౌరభ్. అతను చెప్పిందంతా విన్న గణేష్ కొంచెం అయిష్టంగానే ముఖం పెట్టి, చూడండి మిస్టర్ సౌరభ్, ఇవన్నీ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ మీ మీద ఉన్న రెస్పెక్ట్తో ఈ ఒక్కసారికి హెల్ప్ చేస్తాను. జస్ట్ మీరు మీట్ అవ్వడానికి నేను ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయగలను. అంతకుమించి నేను ఈ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోను అని ముఖం మీదే చెప్పేశాడు. అది చాలు సార్, మిగతాది నేను చూసుకుంటాను అని ఉత్సాహంగా అన్నాడు సౌరభ్. ఓకే, రేపు పార్టీలో కలుద్దాం అని చెప్పి ఆ రోజు షూట్ కంప్లీట్ చేసి సెట్లో ఉన్న అందరినీ రేపు జరిగే తన బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసి ఆ రోజుకి ప్యాకప్ చెప్పేశాడు గణేష్. ఆ రోజు సాయంత్రం సనా వెళ్ళిపోవడంతో ఫ్రెష్ అయి వచ్చింది మేనక. అదే సమయానికి శ్రీనివాస్ పెయింటింగ్కి అవసరమైన టూల్స్ తీసుకొచ్చి రెడీగా పెట్టాడు. దాంతో పెయింటింగ్ చేయడానికి రెడీ అవుతోంది మేనక. మేడం, ఈ రోజుల్లో అందరూ డ్రాఫ్టింగ్ కోసం కంప్యూటర్స్, డ్రాయింగ్ ట్యాబ్లెట్స్ చేస్తున్నారు. మీరు కావాలంటే మనం వాటితో కూడా ట్రై చేయొచ్చు అని చెప్పాడు శ్రీనివాస్. మనం ఎలా చేశామనేది ఇంపార్టెంట్ కాదు, చివరికి రిజల్ట్ ఎలా ఉంటుందనేది ముఖ్యం
అంటూ తాను ముందు రోజు గీసిన డిజైన్ డ్రాఫ్ట్ను డ్రాయింగ్ బోర్డుకు పిన్ చేస్తూ చెప్పింది మేనక. ఓకే మేడం, మీ ఇష్టం. అలాగే మీకు మరో విషయం చెప్పాలి. మనం సనాకిచ్చిన కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయింది. నేను దాన్ని మరో 3 ఏళ్లకు ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను. మీ అభిప్రాయం చెప్తే దాన్ని బట్టి అగ్రిమెంట్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పాడు శ్రీనివాస్. పెయింట్ బోర్డు ముందున్న స్టూల్పై కూర్చొని బ్రష్ను పెయింట్లో డిప్ చేస్తూ, ఆ సన వాగుడుకాయలాగా ప్రతిదానికి నా చెవిలో ఏదో ఒకటి గుసగుసలాడుతూనే ఉంటుంది. కానీ వర్క్ పరంగా చూస్తే పర్వాలేదు. అలాగే అసలు తను ఇక్కడ కంటిన్యూ అవ్వాలనుకుంటుందా లేదా అని ఒకసారి మీరు సనాను కూడా అడగడం మంచిది. ఎందుకంటే ఫ్యూచర్లో నాతో కలిసి జర్నీ చేయడం అంత ఈజీ కాదు. దీనికి ఆమె ఒప్పుకుంటే నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పింది మేనక. మీకున్న హై స్టాండర్డ్స్కి మీ దగ్గర అంత ఈజీగా ఎవరూ వర్క్ చేయలేరు మేడం అని నవ్వుతూనే చెప్పాడు శ్రీనివాస్. ఆ మాటతో ఒక లుక్ ఇచ్చింది మేనక. దాంతో వెంటనే తడబడి, ఓకే మేడం, నేను సన అభిప్రాయాన్ని కూడా అడుగుతాను. అండ్ రేపు డైరెక్టర్ గణేష్ బర్త్డే కదా, అతనికి ఏదైనా గిఫ్ట్ ఇస్తే బెటర్ కదా, ఏం గిఫ్ట్ ఇద్దాం అని అడిగాడు. అతనికి వైన్ అంటే చాలా ఇష్టం. నేను మీకు ఒక వైన్ బాటిల్ పేరు రాసిస్తాను. అది చాలా పురాతన కాలం లాంటిది. స్పెషల్ ప్లేసెస్లో మాత్రమే దొరుకుతుంది. అది అవైలబుల్గా ఉందో లేదో కనుక్కోండి అని చెప్పింది మేనక. సరే మేడం, మీరు నాకు వాట్సాప్ చేయండి, నేను కనుక్కుంటాను. అలాగే మరో ముఖ్య విషయం, అక్షిత్ సార్ మీకోసం ఒక బాడీ గార్డ్ని ఏర్పాటు చేశారు. అతను రేపు మార్నింగ్ నుండి డ్యూటీలో ఉంటాడు అని చెప్పాడు. ఇప్పుడు అదంతా ఎందుకు? నుదురు చెట్లు ఇస్తూ అడిగింది మేనక. తెలియదు మేడం, అక్షిత్ సార్ టీం నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పాడు శ్రీనివాస్. దాంతో మేనక ఇంకేం మాట్లాడలేదు. ఇక నేను బయలుదేరుతాను మేడం, రేపు కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు శ్రీనివాస్. ఇక తాను పెయింటింగ్ కంప్లీట్ చేసే పనిలో మునిగిపోయింది మేనక. కాసేపటికి పక్కనే ఉన్న మొబైల్లో మెసేజ్ టోన్ రావడంతో అప్రయత్నంగా కళ్ళు తిప్పి చూసింది మేనక. డోర్ ఓపెన్ చేయి, బయటే ఉన్నాను అంటూ అక్షిత్ నుండి వచ్చిన మెసేజ్ ఫోన్ డిస్ప్లేపై కనిపించడంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన మేనక, ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనుకుంటూనే హడావుడిగా తన పెయింటింగ్ బోర్డును, టూల్స్ను పక్కనే ఉన్న స్టడీ రూమ్లోకి సర్ది వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా నవ్వుతూ నుంచొని కనిపించాడు అక్షిత్. ఎవరో బిజీగా ఉంటారని చెప్పినట్లు గుర్తు. కళ్ళు చిన్నవి చేస్తూ అడిగింది మేనక. వెంటనే ఆమెను తన కౌగిలిలోకి లాగి లోపలికి నడుస్తూ, నిన్ను చాలా మిస్ అయ్యాను, అందుకే రాక తప్పలేదు అని మేనక కళ్ళలోకి చూస్తూ చెప్పాడు. ఇంత వర్క్ ప్రెషర్లో అలసిపోవడం లేదా? అతని షర్ట్ బటన్ లాగుతూ అడిగింది మేనక. మరేం చేయమంటావు? నేను ప్రెషర్లో ఉంటానని అర్థమైతే నన్ను కోరుకునే వాళ్ళు నా దగ్గరికి రావాలి, కానీ వాళ్ళు రావడం లేదు, అందుకే నేను వచ్చాను అని చెప్పాడు అక్షిత్. ఆ మాటతో మేనక ముఖం మారిపోయింది. అక్షిత్ మెల్లగా తనపై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటున్నాడని అర్థమవుతూ ఉండడంతో కొంచెం నిరాశగా చూసింది. అది గమనించిన అక్షిత్, నువ్వు నిద్రపోగానే నేను వెళ్ళిపోతానులే అని అన్నాడు. విషయం అది కాదు, నువ్వు నా పర్సనల్ స్పేస్లోకి ఎంటర్ అవుతున్నావు, నాకది ఊపిరాడనట్లుగా ఉంటోంది అక్షిత్ కౌగిలి నుండి విడిపించుకుంటూ చెప్పింది మేనక. ఆ మాట వినగానే అక్షిత్ ఆమె చుట్టూ ఉన్న చేతుల్ని సడలించాడు. అతని ముఖంలో నిరాశ కనిపించింది. వెంటనే ఆమె చుట్టూ ఉన్న తన చేతుల్ని దూరం చేయబోయాడు. కానీ ఇంతలో మేనక అతని చేతులు పట్టుకొని అతని కళ్ళలోకి చూస్తూ, నేను మీకు ముందే చెప్పాను, మీతో ఒక మంచి పార్ట్నర్గా నేను ఎప్పటికీ ఉండలేను. ఎదుటి వ్యక్తి ఫీలింగ్స్ని నేను అర్థం చేసుకోలేను. అలాగే ఎవరేమనుకున్నా సరే నా మనసులో ఉన్న మాట ముఖం మీదే చెప్పే అలవాటుంది అని చెప్పింది. నాకు తెలుసు, ముక్తసరిగా చెప్పాడు అక్షిత్. నేను మాట్లాడిన మాటలు మీకు బాధ కలిగించాయని నాకు తెలుసు, కానీ ఇలా చెప్పక తప్పడం లేదు. నేను ఏ విషయంలోనూ రాజీ పడలేను. అలా అని మీరు బాధపడుతుంటే కూడా చూడలేకపోతున్నాను అని నెమ్మదిగా చెప్పింది మేనక. ఆ మాట వినగానే అక్షిత్ మళ్ళీ మేనకను దగ్గరగా లాక్కొని తన కౌగిలిలో బంధిస్తూ, చాలు ఇక ఆపేసేయ్ అని అన్నాడు. లేదు, నన్ను మాట్లాడనివ్వండి. సనా నాతో ముందే చెప్పింది, నాలాంటి ఒక వ్యక్తి మీలాంటి సున్నితమైన మనసున్న వాళ్లతో డేట్ చేయడం చాలా కష్టమని. ఎప్పుడూ ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను తీసుకోవడమే తప్ప నేను ఇవ్వలేనని. నాలాంటి వాళ్లతో
తన పార్ట్నర్ త్వరగా విసిగిపోతారని. కానీ నేను అని అంటూ ఇంకేం మాట్లాడాలో తెలియక సగంలోనే ఆగిపోయింది మేనక. ఆమె మనసులో ఉన్న భావాలను అర్థం చేసుకున్న అక్షిత్ చిన్నగా నవ్వి, సరే, దాని గురించి ఎక్కువగా ఆలోచించుకు, మనం నెమ్మదిగానే ట్రై చేద్దాం, అనవసరంగా నేనే తొందరపడ్డాను అని అన్నాడు. లేదు, నిజం చెప్పాలంటే నా ఫీలింగ్స్ని ఎలా చెప్పాలో నాకు తెలీదు. మీరు నా మనసును కొంచెం కొంచెంగా ఆక్రమించుకుంటున్నారని నేను ఒప్పుకుంటాను. ఒకవైపు ఇది సంతోషంగానే ఉన్నా మరోవైపు నాకు భయంగా ఉంది. ఈ రిలేషన్స్ను నేను కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలనో లేదో నాకు తెలీదు. నాకు కొంచెం టైం కావాలి అంటూ కన్ఫ్యూజన్లోనే తన ఆలోచనలన్నింటినీ ఒకేసారి బయటపెట్టేసింది మేనక. ఆమె మాటలు వింటుంటే అక్షిత్కి ఒకవైపున ఆనందం, ఒకవైపు నిరాశ లాంటి మిక్స్డ్ ఫీలింగ్స్ను అనుభవించాడు. అందుకే ఒక క్షణం సైలెంట్గా ఉండి మేనకను వదిలి, అంటే నీ మనసులో నాకు ప్లేస్ ఉందని ఒప్పుకుంటున్నావు కదా అని ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు. లేకపోతే మీరింత ధైర్యంగా నా రూంలోకి రాగలిగేవారు కాదు, నా శరీరంపై ఇలా చెయ్యి వేయగలిగేవారు కాదు, కాన్ఫిడెంట్గా చెప్పింది మేనక. ఆ మాటకు చిన్నగా నవ్వి మేనక ముఖాన్ని తన దోసిలిలోకి తీసుకుని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, ఐఎమ్ సారీ, నేనే కొంచెం తొందరపడ్డాను అని చెప్పాడు. అవును అంకుల్, మీరింకా స్వీట్స్ కోసం ఎగబడి చిన్నపిల్లాడిలాగే చేస్తున్నారు. పెదవి చివర నవ్వును బయటికి రానివ్వకుండా సీరియస్గా చెప్పింది మేనక. మరేం చెయ్యను, నోరు నుంచే స్వీట్స్ ఎదురుగా ఉంటే చూస్తూ ఊరుకోవడం చాలా కష్టంగా ఉంది, బేలగా ముఖం పెట్టి చెప్పాడు అక్షిత్. చాలు చాలు, వయసు పెరిగినా మాటలు తరగలేదు అంకుల్కి, ఇక వెళ్ళండి, ఇప్పటికే లేట్ నైట్ అయ్యింది అని అతని టై పట్టుకొని లాగి వదులుతూ చెప్పింది మేనక. ఈరోజు ఇక్కడే ఉండి రేపు మార్నింగ్ వెళ్తే నీకేమైనా అభ్యంతరమా? ఆమెనే చూస్తూ అడిగాడు అక్షిత్. ఏంటి, నిన్న రాత్రి మీ ఇంట్లో పడుకున్నానని ఈరోజు ఇంత ధైర్యంగా ఈ ప్రశ్న అడుగుతున్నారా? కనుబొమ్మలు పైకెత్తుతూ అడిగింది మేనక. ఒక రకంగా అలాంటిదే, నేను ఈరోజు ఇక్కడే పడుకుంటే చెల్లుకు చెల్లు, చిన్నపిల్లాడిలా అన్నాడు అక్షిత్. ఆ మాటలు విని మేనక అతని వైపు విచిత్రంగా చూస్తూ, మీరింత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యి ఇలాంటి మాటలు కూడా మాట్లాడతారా? మీలో ఈ యాంగిల్ నేనెప్పుడు చూడలేదు అని కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా చిన్నతనం దాటే రావాలి కదా. నవ్వుతూ మళ్ళీ మేనక దగ్గరికి వెళ్ళి ఆమె భుజాలు పట్టుకున్నాడు అక్షిత్. సరే సరే, ఇక ఈ రోజుకి చాలు, నేనేం చెల్లుకు చెల్లు చేసే టైప్ కాదు, ఇక మీరు బయలుదేరండి, అతని చేతుల్ని తన పైనుండి తీసేస్తూ చెప్పింది మేనక. తప్పదా? నిరాశగా అడిగాడు అక్షిత్. తప్పదు, కరాఖండిగా చెప్పింది మేనక. ఇక తప్పదన్నట్లు ఓకే, గుడ్ నైట్, టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోయాడు అక్షిత్. డోర్ క్లోజ్ చేసి నవ్వుకుంటూ వెళ్ళి మళ్ళీ డ్రాయింగ్ బోర్డ్ సెట్ చేసుకొని తన డ్రాఫ్ట్కి రంగులు వేయడం మొదలుపెట్టింది మేనక. గత జన్మలో తాను చూసిన ఆ గేమ్ ప్లాన్ గుర్తు చేసుకుంటూ దానికి తగినట్లుగా డ్రాఫ్ట్ను సరిచేస్తూ ఆమె బొమ్మను కంప్లీట్ చేసేసరికి తెల్లవారుతుంది. ఆ తర్వాత అలసటగా అనిపించడంతో వెంటనే బెడ్పై వాలిపోయింది మేనక. తర్వాత రోజు ఉదయాన్నే షూట్కి రెడీ అవుతోంది మేనక. ఇంతలో లోపలికి వచ్చిన సన ఒక్కసారిగా మేనకను హగ్ చేసుకొని, మేడం, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ అని చెప్పింది. మేనక వెంటనే ఆమెను దూరంగా జరుపుతూ, ఎందుకట అని నుదురు చిట్లిస్తూ అడిగింది. ఎందుకంటే నాకు కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేశారు, అలాగే శాలరీ కూడా హైక్ ఇచ్చారు, ఇక థ్యాంక్స్ చెప్పకుండా ఎలా ఉండను అని ఉత్సాహంగా చెప్పింది సన. సరే, ఇక నుండైనా నీ పని సరిగ్గా చేసుకో, లేదంటే మధ్యలోనే పంపించేస్తాను, ముఖం పైకి సీరియస్నెస్ను తెచ్చుకుంటూ చెప్పింది మేనక. మీరు అంతే అంటారు మేడం, నన్నేమీ పంపించరు, నాకు తెలుసు, మీకు నేనంటే ఇష్టం అని వయ్యారాలు పోతూ చెప్పింది సన. హలో, నేను ఎవ్వరిని ఇష్టపడను, అర్థమైందా? తిప్పింది చాలు, వెళ్ళి పని చూడు, షూట్కి టైం అవుతుంది అని చెప్పింది మేనక. మీరంతే చెబుతారు మేడం, మీ మాటే కఠినం, మీ మనసు మంచి వెన్నపూస అని అంది సన. అవునా? అయితే సరే, ఒకసారి శ్రీనివాస్కి కాల్ చేసి నాకు ఇవ్వు, ఇప్పుడే నీకు కాంట్రాక్ట్ టెర్మినేట్ చేయమని చెప్పేస్తాను, అప్పుడు ఈ గోల వినే బాధ నాకు తప్పుతుంది తన చేతిని ముందుకు చాస్తూ అడిగింది మేనక. అయ్యో వద్దు మేడం, అంత పని చేయకండి, నేను వెళ్తున్నానులే అంటూ అక్కడి నుంచి తుర్రుమంది సన. మేనక నవ్వుకొని షూట్కి రెడీ అవడంతో
ఆ తర్వాత ఇద్దరూ కలిసి షూట్కి వెళ్ళిపోయారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకే షూటింగ్ ప్యాక్ చెప్పేసిన డైరెక్టర్ గణేష్ నైట్ అందరినీ బర్త్డే పార్టీ కమ్ డిన్నర్కి ఇన్వైట్ చేశాడు. దాంతో ఆ రాత్రి అక్షిత్ పార్టీకి వస్తున్నాడో లేదో తెలుసుకోవడం కోసం వెంటనే అతనికి మెసేజ్ చేసింది మేనక. ఈరోజు నైట్ పార్టీకి వస్తున్నారా అని అడిగింది. ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేను, ఇక్కడ కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతోంది, ఈ మీటింగ్ ఇప్పుడే కంప్లీట్ అయ్యేలా లేదు అని రిప్లై ఇచ్చాడు అక్షిత్. బట్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు కన్సర్న్గా చెప్పింది మేనక. అది చూసిన అక్షిత్ చిన్నగా నవ్వి, ఒకవేళ నేను రాలేకపోతే నువ్వు పార్టీని బాగా ఎంజాయ్ చేయి అండ్ ఎక్కువగా వైన్ తాగకు, ఐ మిస్ యూ అని రిప్లై ఇచ్చాడు. ఆ మాటకు మేనక ఏం ఆన్సర్ ఇవ్వకముందే తన అసిస్టెంట్తో సహా ఆమె దగ్గరికి వచ్చాడు సౌరభ్. మేనకకు కొంచెం దూరంలోనే కూర్చొని ఉన్న దియా అతన్ని చూసి కొంచెం అనుమానంగా నుదురు చిట్లించింది. కానీ మేనక మాత్రం కనీసం తల కూడా తిప్పకుండా మొబైల్ స్క్రోల్ చేసుకుంటూ ఉంది. అదితి, ఈ రాత్రి పార్టీలో మనం మాట్లాడుకుందాం, నీకు కొన్ని గుడ్ న్యూస్లు చెప్పాలి అండ్ ఇంపోర్టెడ్ వైన్ తెప్పిస్తున్నాను, నీకు చాలా నచ్చే బ్రాండ్, వీ కెన్ డ్రింక్ టుగెదర్ అని ఆఫర్ చేశాడు సౌరభ్. ఆ మాటకు మేనక నిర్లక్ష్యంగా నవ్వి, నీతో మాట్లాడాల్సిన విషయాలేవి నాకు లేవు, బట్ ఐ కెన్ డ్రింక్ అని చెప్పింది. ఆ మాట వినగానే ఒక్కసారిగా సౌరభ్ ముఖం సంతోషంతో విప్పారింది. అదితి మెల్లగా తనను యాక్సెప్ట్ చేస్తుందని అనుకుంటూ, థ్యాంక్ యూ అదితి, థ్యాంక్ యూ సో మచ్, అయితే మనం పార్టీలో కలుద్దాం అని చెప్పి ఉత్సాహంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే దియా లేచి మేనక దగ్గరకు వచ్చి, నువ్వు నిజంగా అతనితో కలిసి డ్రింక్ చేయడానికి ఒప్పుకున్నావా అని నమ్మలేనట్లుగా అడిగింది. ముచ్చట పడుతున్నాడు కదా, ఈ పార్టీలో ఆ సరదా కూడా తీర్చేద్దాం నవ్వుతూ చెప్పి చిన్నగా దియా భుజంపై తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మేనక. ఆమె తీరేమిటో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయింది దియా. అదే రోజు సాయంత్రం 7 గంటలకు సిటీలోని ఒక 5 స్టార్ హోటల్లో ఉన్న బ్యాంకెట్ హాల్లో డైరెక్టర్ గణేష్ బర్త్డే పార్టీ కోసం అంతా రెడీగా ఉంది. షూటింగ్ స్టాఫ్ మొత్తం వచ్చేశారు. మేనకకి కుడివైపున ఉన్న చైర్ ఖాళీగా ఉంది. ఎడమవైపున ఉన్న చైర్లో దియా కూర్చొని ఉంది. ఆమె ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని మేనక వైపే ఆశగా చూస్తున్నాడు సౌరభ్. ఇంతలో అక్కడికి వచ్చిన గణేష్, హాయ్ ఎవ్రీవన్, మీ అందరూ నా బర్త్డే పార్టీకి రావడం చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి, మిస్ అదితి, అక్షిత్ సార్ పార్టీకి వస్తున్నారా అని అడిగాడు. నిజానికి వాళ్ళిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి షూటింగ్ స్టాఫ్ అందరికీ అర్థమైంది. అందుకే గణేష్ కూడా ఈసారి ఓపెన్గానే అడిగాడు. కానీ సౌరభ్కి మాత్రం ఆ ప్రశ్న వినడం చిరాగ్గా అనిపించింది. దాంతో ముఖం చిట్లిస్తూ, అక్షిత్ గారు వస్తున్నారా లేదా అనే విషయం అతని అసిస్టెంట్ను అడిగితే తెలుస్తుంది, కానీ అదితికి ఎలా తెలుస్తుంది అని నవ్వుతూనే అన్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రణయం సిరీస్లో నెక్స్ట్ రాబోతున్న ఎపిసోడ్స్ను వినండి. అలాగే మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.